'అక్కినేని అఖిల్‌కి' సంబంధించినటువంటి 'లెనిన్' ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ అయింది. జనరల్‌గా ట్రైలర్ అనగానే మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తామంటే, అంటే ఎనీ ట్రైలర్ ఈ మధ్య కాలంలో కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు పెడతారు, కొన్ని డైలాగ్స్ పెడతారు. ఇట్లా మాత్రమే చూపిస్తారు. కానీ ఈ సినిమా టీమ్ మాత్రం చాలా ధైర్యంగా సినిమా యొక్క కథని దాదాపుగా ట్రైలర్ మొత్తం మీద వాళ్ళు రివీల్ చేసేసారు స్టోరీ మొత్తం. ట్రైలర్‌లోని ప్రతి చిన్న విషయాన్ని చాలా క్లియర్‌గా చూపించడం చూస్తే సినిమా యొక్క యూనిట్‌కి స్క్రీన్ ప్లే మీద ఎంత నమ్మకం ఉంది అనేది మనకి ట్రైలర్ అవుట్‌పుట్ ద్వారా, కట్ ద్వారా అర్థమవుతుంది. కథ మొత్తం ముందే తెలిసిపోయినా కూడా థియేటర్‌లో కూర్చున్నటువంటి ప్రేక్షకులకి స్క్రీన్ ప్లే ద్వారా ఒక కొత్త అనుభూతిని మేము ఇవ్వబోతున్నాము అనేటువంటి ఒక ఛాలెంజ్‌ని, కాన్ఫిడెన్స్‌ని మేకర్స్ చూపించారు. సో, ఒక సాలిడ్ కమర్షియల్ సినిమాలాగా అనిపించినా కూడా, విలేజ్ స్టోరీలా అనిపించినా కూడా, దాంతోపాటు మనసును తాకే ఒక ఫీల్ గుడ్ ట్రూ లవ్ స్టోరీ ఉంది అని కూడా అనిపిస్తుంది. ట్రైలర్ కట్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ట్రైలర్ చూస్తున్నంతసేపు కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఇంపాక్ట్ క్రియేట్ అయింది. డెఫినెట్గా అంతవరకు సక్సెస్ అయ్యారు. సినిమాలో హీరోగా ఉన్నటువంటి అక్కినేని అఖిల్ ఇప్పటివరకు చేసినటువంటి సినిమాలు అన్నిటికంటే కూడా ఒక డిఫరెంట్ లుక్లో కానీ, ఇదిలోగానే కనిపించాడు. అంటే ఈ క్యారెక్టర్ కోసం చాలా కష్టపడ్డాడు అఖిల్ అనేది అఖిల్‌కి కనిపించిన ప్రతి ఫ్రేమ్‌లో క్లియర్‌గా కనిపించింది. అంటే గతంలో అతను చేసిన యాక్షన్ సినిమాల ఎక్స్‌పీరియన్స్‌తో ఇందులో ఒక ఎమోషను, కమర్షియల్ థింగ్, విలేజ్ బ్యాక్‌డ్రాప్ ఇవన్నీ ఎమోషన్ బాగా పండించగలిగాడు అఖిల్. సో, అఖిల్‌తో పాటు ఇందులో ఒక జంటగా భాగ్యశ్రీ బోస్రా యాక్ట్ చేశారు. ఫస్ట్ అసలు శ్రీలీల అనుకున్నారు ఈ క్యారెక్టర్‌కి. తర్వాత కొన్ని క్యారెక్టర్స్‌కి కొన్ని రీజన్స్ వల్ల భాగ్యశ్రీ బోస్రాని తీసుకున్నారు క్యారెక్టర్‌లో. సో, ఈ చేంజ్ అనేది ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయేమో అనిపిస్తుంది. సో, ఎందుకంటే ట్రైలర్‌లోనే హీరో, హీరోయిన్ల మధ్య బాండ్ గాని, కెమిస్ట్రీ గాని మనకి చాలా బాగా వర్కౌట్ అయినాయి. శ్రీలీల కంటే భాగ్యశ్రీ బోస్రే ఈ క్యారెక్టర్‌కి గానీ, స్టోరీకి గానీ బాగా సెట్ అయింది అనే ఫీల్ ట్రైలర్‌లోనే వచ్చింది. సో, వీళ్ళిద్దరి యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ అనేది సినిమాకు ఒక మంచి అందాన్ని తీసుకొచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. సో, ఈ సినిమా ట్రైలర్‌కి మెయిన్ ఇంపాక్ట్ ఏంటంటే నాగార్జున ఇచ్చినటువంటి వాయిస్ ఓవర్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక గంభీరమైనటువంటి వాయిస్‌తో మహాభారతానికి సంబంధించినటువంటి కొన్ని రిఫరెన్స్‌లు, ఎలిమెంట్స్ చెప్పడంతో అట్లా స్టార్ట్ అయింది ట్రైలరు. అది సినిమా లెవెల్‌ని పెంచిందని చెప్పుకోవచ్చు. సో, నాగార్జున వాయిస్ ఓవర్ వల్ల అక్కడక్కడ వచ్చేటువంటి సీన్‌లు బాగా ఎలివేట్ అయ్యాయి. ప్రేక్షకుల్లో సినిమా మీద ఒక రకమైన ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అయ్యేలాగా చేశాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్ ఇస్తున్నారు మ్యూజిక్. అది ట్రైలర్‌లో అర్థమైంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చాడనమాట తమన్. సో, ఒక మెలోడియస్ సాంగ్‌ని పెట్టారు ట్రైలర్‌లో. అలాగే ఫాస్ట్ బీట్ కూడా పెట్టాడు. సో, ఈ 2 కూడా ఇంప్రెసివ్‌గా అనిపించాయి ట్రైలర్‌లో. తమన్ తన కొత్త బీజీఎంతో ట్రైలర్‌కి ఒక ఊపు తీసుకొచ్చాడని చెప్పుకోవచ్చు. సో, ఈ సినిమాకి తమన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది థియేటర్‌లో, ఒక ఆడియో ఫీస్ట్ అవుతుందా, విజువల్ ఫీస్ట్ అవుతుందా అనేది చూడాలి. సో, ఈ ట్రైలర్ చూసినప్పుడు ఇంకొన్ని ఆలోచింపజేసే అంశాలు కూడా అనిపించాయి. ఒకటేంటంటే కథని ముందుగానే ట్రైలర్‌లో రివీల్ చేసేయడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ యాస్పెక్ట్. అలాగే కొన్ని సీన్‌లు లవ్ స్టోరీ చూస్తున్నప్పుడు రంగస్థలమో లేకపోతే ఇంకొక సినిమానో గుర్తు రావడం అనేది కూడా క్లియర్‌గా జరుగుతుంది. ఎస్పెషల్లీ హీరోయిన్ యొక్క గత సినిమాల ఇంపాక్ట్ వల్ల కావచ్చు, మేకింగ్ స్టైల్ వల్ల కావచ్చు, కొన్ని చోట వేరే సినిమాలతో కంపారిజన్స్, సిమిలారిటీస్ అయితే పడతాయి. అలాగే 'లెనిన్' అనేటువంటి ఒక పవర్‌ఫుల్ టైటిల్ పెట్టినప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక బలమైన కనెక్టివిటీ గానీ, ఒక హింట్ గానీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయలేదు. కానీ ట్రైలర్‌లో ఆ టైటిల్ జస్టిఫికేషన్ గానీ, దానికి సంబంధించిన డీటెయిల్స్ గానీ ఎక్కడ చూపించలేదు. బహుశా సినిమాలో హీరో పేరు లెనినే ఉంటుంది కాబట్టి ఆ పేరు పెట్టారేమో అనిపించడం తప్ప వేరే ఎమోషనల్ కనెక్ట్ ఏమీ లేదు. అయితే అల్టిమేట్‌గా ఈ చిన్న కొన్ని అంశాలు, నెగెటివ్ అంశాలు పక్కన పెడితే ఓవరాల్‌గా అయితే ట్రైలర్ ఇంప్రెసివ్‌గానే అనిపించింది. ఎస్పెషల్లీ ట్రైలర్ లాస్ట్‌లో వచ్చినటువంటి ఫాస్ట్ కట్ చేశారు లాస్ట్‌లో. అంటే ఆహ్, ఒక పక్క అతను ఎమోషనల్ అవుతూ ఉంటాడు, హీరోయిన్ గురించి మాట్లాడుతుంటాడు. ఇంకో పక్క ఈ విలన్స్‌ని కొడుతూ ఉంటాడు. ఆ కట్ ఏదైతే ఉందో లాస్ట్‌లో దాన్ని చాలా బాగా ప్లాన్ చేశారు. మొత్తం ట్రైలర్ కట్ పరంగా అయితే చాలా బ్రహ్మాండంగా ఉందనిపించింది. పక్కాగా థియేటర్‌కి జనాల్ని రప్పించేలాగానే ఉంది ట్రైలర్ అయితే. మరి సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.